గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎలక్షన్స్లో కూటమి అభ్యర్థిగా మా ప్రీతమ నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి గారు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వరి గారు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా యువనేత నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో, అట్లాగే మన గుంటూరు మనందరికీ ప్రీతమ నేత మన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని గారు, అట్లాగే ఎమ్మెల్సీ ఆలపాటి మా అన్నగారు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, అట్లాగే మళ్ళీ ఎమ్మెల్యేలు గౌరవనీయులు రామాంజనేయులు గారు, గౌరవనీయులు మన గుంటూరు పశ్చిమ నియోజకవర్గం మాధవి గారు, గుంటూరు ఈస్ట్ నియోజకవర్గం గౌరవనీయులు నజీర్ అహ్మద్ గారు, వీరందరూ సౌకర్యంతో, అట్లాగే నాతో సహచర కార్పొరేటర్లు అందరూ కూడా కూటమి కార్పొరేటర్లు, జనసేన కార్పొరేటర్లు కానీ తెలుగుదేశంలో చేరిన కార్పొరేటర్లు అందరూ కూడా ఈ యొక్క విజయాన్ని వాళ్ళకి అంకితం చేస్తున్నారు. ఇది తప్పకుండా ప్రజా విజయం, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికబడ్డ విజయం మనందరూ కూడా చూసాం. ఏ విధంగా లైవ్ టెలికాస్ట్లో కూడా ప్రజలందరూ ఎట్లా మనల్ని ఆశీర్వదించి గెలిపించిన కార్పొరేటర్లు మనల్ని ఎన్నుకోబడ్డాం. ఇది భగవంతుడు ఇచ్చిన అవకాశంగా మేము తీసుకొని ఇక నుంచి మా మీద మా నాయకుడు పెద్ద బాధ్యత తప్పు చెప్పాడు కాబట్టి ఆ బాధ్యత మా నాయకులు నా మీద పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా తప్పకుండా ఈ గుంటూరు భవిష్యత్తులో ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతో ఆనందంతో ఈ గుంటూరులో నివసించే విధంగా ఈ గుంటూరుని తయారు చేస్తానని చెప్పి నా సాయశక్తుల ఈ కృషికి మీరందరూ మేధావులు, ఇక్కడ అందరు కార్పొరేటర్లు, మేము వైసీపీ వాళ్ళు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు కూడా భాగస్వాములు కాండి, తప్పకుండా అభివృద్ధిలో భాగస్వాములు కాండి. మీరు కావాల్సిన చోట ప్రతి వార్డులో కూడా మేము అభివృద్ధి చేసి చూపిస్తాం. మాకెక్కడ మా నాయకుడు మొత్తం ఈ రాష్ట్రంలో మాకేమీ వేరే ప్రాంతీయ విభేదాలు లేవు. మాకు తప్పకుండా మాకు ధ్యేయం ఒకటే, గుంటూరు అభివృద్ధి. గుంటూరు అభివృద్ధి మనం కావాల్సిన ఏవైతే ఇప్పుడు మౌలిక వసతులు కావాలో వాటిని అన్నిటి కూడా నాకు ఇచ్చిన ఈ 11 నెలల కాలంలో నా వంతు కృషి చేస్తానని మీడియా ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క తెలుగుదేశం కూటమి నాయకులు, కార్యకర్తలకి ప్రతి ఒక్కరు ఏ విధంగా నాకు 4 సంవత్సరాలు ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు ఇక్కడ గుంటూరులో పనిచేసిన ప్రతి కార్యకర్త కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.